గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోమెట్రీలో మనకి ఇచ్చిన క్వశ్చన్లో అది ఏ యాంగిల్ అనేది, ఏ ట్రయాంగిల్, యాక్యూట్ యాంగిలా, అబ్ట్యూస్ యాంగిలా, రైట్ యాంగిలా అనేది మనం ఫైండ్ చేయాలి క్వశ్చన్ని చూసి. నేను లాస్ట్ వీడియోలో జియోమెట్రీ కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అనేది చెప్పాను. టైప్స్ ఆఫ్ లైన్స్, యాంగిల్స్, స్క్వేర్, రెక్టాంగిల్, క్వాడ్రల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్వాడ్రల్, అవన్నీ జస్ట్ బేసిక్ డెఫినేషన్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, a triangle with the length of its side proportional to the number of 7, 24 and 30 is. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్ది నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రయాంగిల్ అంటే అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటిది, 7 అనేది ఏ, బి అనేది 24, 30 అనేది సి. ఓకేనా. ఏ అనేది 7, బి అనేది 24, సి అనేది 30. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ని చూసి యాక్యూట్ యాంగిలా, అబ్ట్యూస్ యాంగిలా, రైట్ యాంగిల్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇది ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలా చేయాలి అనేది మనకు తెలియదు. నేను ఇక్కడ పైన 3 సెంటెన్సెస్ రాశాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే ఈక్వల్ టు సి స్క్వేర్ అయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లెస్ దెన్ సి స్క్వేర్ అయితే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దెన్ సి స్క్వేర్ అయితే అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇవి పైన నేను ఎందుకు రాశాను అనేది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. మనం అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఈక్వల్ వచ్చిందా, లెస్ దెన్ వచ్చిందా, గ్రేటర్ దెన్ వచ్చిందా తెలిస్తే మనకు ఇందులో తెలుస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ నార్మల్గా రాసుకోండి. ఏ స్క్వేర్ ఎంత 7 స్క్వేర్, బి స్క్వేర్ ఎంత 24 స్క్వేర్, ఇది అనేది 30 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత వస్తుంది 49 వస్తుంది. 24 స్క్వేర్ ఎంత వస్తుంది 576 వస్తుంది. దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. 30 స్క్వేర్ ఎంత 900. ఓకేనా. ఇప్పుడు ఇందులో 900 అనేది పెద్ద ఉంది. ఇప్పుడు మనకి ఇది ఏమొస్తుంది 625 అనేది దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లెస్ దెన్ 900. ఓకేనా. లెస్ దెన్ సి స్క్వేర్ అని పెట్టుకోవాలి మనం. ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లెస్ దెన్ సి స్క్వేర్. ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లెస్ దెన్ సి స్క్వేర్ అంటే ఏంటి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మీరు జస్ట్ ఆ 3 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఏది అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇలాంటి క్వశ్చనే, కానీ ఇక్కడ రేషియోస్లో ఇచ్చిండు, ఇక్కడ సైడ్ ప్రపోర్షనల్స్ అని ఇచ్చాడు. ఓకే. ఆఫ్ ఎన్ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో 4:6:8 ద ట్రయాంగిల్ ఈజ్ యాన్. ఓకేనా. ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా. ఇది 4, ఇది 6, 8. ఏ అనేది 4 తీసుకున్నా, బి అనేది 6 తీసుకున్నా, సి అనేది 8 తీసుకున్నా. సేమ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇక్కడ సి స్క్వేర్. ఓకేనా. 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, ఇక్కడ 8 స్క్వేర్ పెట్టుకోండి. 4 స్క్వేర్ ఎంత వస్తుంది 16 వస్తుంది. 6 స్క్వేర్ ఎంత వస్తుంది 36 వస్తుంది. 8 స్క్వేర్ అంటే 64. 16 ప్లస్ 36 ఎంత 52. ఇప్పుడు చూస్తే గ్రేటర్ దెన్ ఇదే ఉంది. సో ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దెన్ సి స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం ఆప్షన్స్లలో చూసుకుందాం. గ్రేటర్ దెన్ సి స్క్వేర్ అంటే ఇదే ట్రయాంగిల్, ఇది కూడా అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. చూడండి కనిపించిందా, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇలా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని అలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. నేను ఎందుకు ఇలా స్టెప్స్ చెప్తున్నానంటే ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైతే ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి అనేసి చాలా స్లోగా స్టెప్ టు స్టెప్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకూడదు. స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ మనం కరెక్ట్గా చేయకపోతే మీకు ఎన్ని ఫార్ములాలు వచ్చినా ఎన్ని వచ్చినా మీకు రాంగ్ పోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది సిమిలర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్, క్లాసిఫై ద ట్రయాంగిల్ యాజ్ అ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ 6, 12 and 13 యూనిట్స్. సేమ్ పైనది ఎలా సాల్వ్ చేసామో కిందిది కూడా మనం అలానే సాల్వ్ చేయాలి. ఓకేనా. 13 అనేది సి, ఇది 6, ఇది 12. ఏ అనేది 6, బి అనేది 12, సి అనేది 13. ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
సి స్క్వేర్. ఏ అంటే ఏంటిది 6 స్క్వేర్, బి స్క్వేర్ ఎంత 13 స్క్వేర్, సి ఎంత 12 స్క్వేర్, బి అనేది 12 స్క్వేర్, సి అనేది 13 స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత 36, 12 స్క్వేర్ ఎంత 144, 13 స్క్వేర్ ఎంత 169. దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 180 వస్తుంది, 169. ఇప్పుడు మనకి ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దెన్ సి స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దెన్ సి స్క్వేర్ అంటే ఇదేంటిది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ వీడియో మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా క్లారిఫై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.